ఒక రోజు ర్యాండమ్ గా అలా బెడ్ మీద దొల్లుతున్నప్పుడు ఒక ఐడియా వచ్చింది. దేర్ ఆర్ సీన్స్ ఆర్ షార్ట్స్ విచ్ వి రిమెంబర్ ఫర్ అవర్ లైఫ్ టైమ్. ఎగ్జాంపుల్, ఆల్ ది షిల్ అవుట్ షార్ట్స్ ఇన్ రాజమౌళి మూవీస్. బట్ దేర్ ఆర్ సమ్ సీన్స్ మనలో మన సినిమా చూస్తున్నప్పుడు అరే ఎంత బాగుందిరా సినిమా, కానీ ఏదో తక్కువైందిరా అని ఫీల్ అయ్యే టైంకి ఒక్క సీన్ పడుతుంది. ఆ ఒక్క సీన్ తో ఆ సినిమాని ఇంకో మెట్టెక్కించి ఆ సినిమా స్థాయిని మరింత పెంచేలా చేస్తుంది. సో అలాంటి మూవీస్ అండ్ వాటి స్థాయిని పెంచే సీన్స్ గురించి ఈ వీడియో. స్టార్ట్ చేసే ముందు అయ్యా, ఓటీటీ రివ్యూస్, థియేటర్ రివ్యూస్ అండ్ కాన్సెప్ట్ వీడియోస్ ఇన్ని ఇస్తున్నా సబ్స్క్రైబర్స్ మాత్రం రావట్లేదు, వ్యూస్ మీరు పెంచట్లేదు. కొంచెం ఆ రెండు పెంచేస్తే ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు కూడా చాలా ఎంకరేజింగ్ గా ఉంటది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెంబర్ 1, అంటే సుందరానికి. ఈ సినిమా మన టీఎఫ్ఏలో ఆర్గానిక్ లవ్ స్టోరీస్ రావు అనే వాళ్ళందరికీ ఒక చంపదెబ్బ లాంటిది. అలాంటి మూవీలో వేరియస్ లేయర్స్ లైక్ లవ్, సొసైటల్ టాబూస్ లైక్ మేల్ డిస్ఫంక్షన్, ప్రెగ్నెన్సీ, ఇలాంటి వాటితో పాటు అబద్ధాలు, అవి చెప్తే వాటి పరిణామాలు, తదాస్తు దేవతలు, ఇలా మన సనాతన ధర్మంలోని ప్రస్తావించిన విషయాలు, ఇలా చాలా సీరియస్ టాపిక్స్ ని వెరీ లైట్ హార్టెడ్ గా అట్ ద సేమ్ టైం అంతే ఇంపాక్ట్ఫుల్ గా చెప్తూ సుందర్ అండ్ లీలా స్టోరీలో మనల్ని ఒక పార్ట్ చేస్తారు. ఇన్ని విషయాలని చేస్తూ చేస్తూ అంతా బాగుందిరా, కానీ ఏదో ఒకటి మిస్ అయింది అనుకునే టైంకి డీల్ చేసిన ప్రతి ఇష్యూ, ఓపెన్ అయిన ప్రతి లేయర్ అండ్ సబ్ లేయర్ కి క్లోజర్ ఇస్తూ ఒక సీన్ ఉంటుంది సార్. అదే సుందర్కి ఎలాంటి సమస్య లేదు అని, ప్రాబ్లం అంతా లీలాలోనే ఉంది అండ్ తను పిల్లల్ని కనడం కష్టమని తెలిసాక సుందర్ వాళ్ళ నాన్న అండ్ నానమ్మ వాళ్ళ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసేద్దాం అనుకున్నాక సుందర్ వాళ్ళ అమ్మ చెప్పే ఒక్క మాట, మనుషులు ఎంత స్వార్థంగా ఆలోచిస్తారు, మన ప్రాబ్లం అయితే తగ్గిపోతాం, తక్కువైపోతాం, ఎదుటి వాళ్ళు కాళ్ళు కూడా పట్టుకోవడానికి రెడీ అయిపోతాం, పచ్చిగా చెప్పాలంటే దిగజారిపోతాం కూడా. కానీ అదే సమస్య మనకు లేదు, అవతల వాళ్ళకు ఉందని తెలిసాక ఎంత అహంకారంగా, పొగరుగా, సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తామో చెప్తూ, అంటే సమస్య మనకైతే ఎవరితోనైనా కలిసిపోతాం, రాసుకొని పూసుకొని తిరుగుతాం, అన్నీ పక్కన పెట్టేస్తాం. అదే సమస్య మనకి లేదు, తీరిపోయిందనేసరికి వాళ్ళది వీళ్ళదని 100 కారణాలు చెప్తాం. ఈ ఒక్క సీన్తో అండ్ ఈ ఒక్క డైలాగ్తో అవతల సుందర్ వాళ్ళ నాన్న అండ్ నానమ్మ ఎలా అయితే మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతారో, ఆడియన్స్ గా సినిమా చూశాక తనని తాను క్వశ్చన్ చేసుకునేవాడంటూ ఉంటాడో చెప్పండి. కొన్ని సంవత్సరాలు గుర్తుండిపోతుంది ఈ సీన్ ఇచ్చిన ఇంపాక్ట్. నెంబర్ 2, రాజరాజ చోర. ఈ మూవీ చాలా మంది ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు ఫర్ వేరియస్ రీజన్స్ లైక్ కామెడీ సీన్స్, విష్ణు అన్న టైమింగ్ కి అండ్ అన్న సెన్సార్ వాళ్ళకి దొరకకుండా చేసే మోనోలాగ్స్ కి. బట్ ఇందులో అడ్రస్ చేసిన పాయింట్ మాత్రం చాలా మంది గుర్తు పెట్టుకోకపోయినా చూసినప్పుడు మాత్రం మూవీ ఎక్స్పీరియన్స్ ని మరో లెవెల్ కి పట్టుకెళ్ళిన సీన్ ఒకటి ఉందండి. హైయర్ లెవెల్ నుండి చూస్తే రాజరాజ చోర ఈజ్ ఏ ఫన్ ఫిల్మ్ అని అందరూ అనుకుంటారు, బట్ ఆ ఫన్ లో ఎంతో మీనింగ్ ఉంది. నార్మల్ గా మనకు ఒక 4 క్యారెక్టర్స్ తో అలా ముందుకు పట్టుకెళ్తూ ఉంటారు, వాళ్ళు చేసే పన్ను హైలైట్ చేస్తూ ఉంటారు అండ్ మనం కూడా అవేం పట్టించుకోము, వాళ్ళు చేస్తున్న ఫన్ అండ్ పన్ను అలా అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంతేకాని ఆ పనులకి కంప్లీట్ గా ఆపోజిట్ సైడ్ చూపిస్తూ వాళ్ళు చేసే పనుల్లో ఎంత తప్పుందో చెప్తూ ఫైనల్ క్లైమాక్స్ లో ఒక సీక్వెన్స్ పడుతుంది. అవి చూసాక మనకి మూవీలోని క్యారెక్టర్స్ ఎంత తప్పు చేశాయని అర్థమయ్యే లోపు మనం ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నామో అని మనల్ని మనం సెల్ఫ్ క్వశ్చన్ చేసుకునే పనిలో పడిపోతాం. దట్ ఇస్ ద ఇంపాక్ట్ దట్ సీన్ క్రియేటెడ్. అదే నువ్వు ఎన్ని కాపీలు తీసినా నిజం నిజమే, నకిలీ నకిలీయే. ఇక్కడ నుండి స్టార్ట్ అయిన సీన్ ఆ తర్వాత తనిఖీల భరణి గారి వాయిస్ ఓవర్ తో ప్రవచనాల రూపంలో ఏం సాధించావయ్యా, దారి దోపిడీ రూపంలో కుటుంబం పోషించావు, తప్పును తెలిసి పశ్చాత్తాపడ్డావు, ఇంకెప్పుడూ చేయకూడదు అనుకున్నావు, మరి చేసిన తప్పుకు పశ్చాత్తాపం అక్కడ పడిందయ్యా. అసలైన అర్థం సినిమాకి బోయవాడు వాల్మీకి అవ్వడం విన్నాం, కానీ ఇక్కడది కల్లారా చూసాం. నెక్స్ట్, దోపిడీ అంటే కేవలం దొంగతనమేనా? నువ్వు చేయగలిగిన పనిని మానేసి డబ్బు కోసం ఏదో ఒక ఉద్యోగం వెనుకల పడడం దోపిడీ కాదా? నిన్ను నువ్వు మోసం చేసుకోవట్లేదా? ఇది చూశాక లైఫ్ లో ఎలాగోలా అడ్జస్ట్ అయిపోయి బతికేద్దాం, అది నచ్చిన పని చేయలేక ఏదో ఒకటి చేస్తూ ఉంటున్న వాళ్ళు ఒక్క క్షణమైనా ఆలోచించకుండా ఉంటారా చెప్పండి? డబ్బు మీద వ్యామోహంతో బాధ్యతలను విస్మరించడం దోపిడీ కాదా? ఇలా ఎంతమంది బతకట్లేదు చెప్పండి? అలాగే లాస్ట్ కి అక్రమ సంబంధాలు, నమ్మక ద్రోహాలు, ఇలా వీటికన్నా నీచమైన దోపిడీలుంటాయా? సంసారాన్ని పట్టించుకోకపోవడం, ఉద్యోగం పేరుతో బయట ఊర్లో తిరగడం కూడా దోపిడీనే. ఇలా ఇవి చూశాక సెల్ఫ్ ఐడెంటిటీ, హ్యాపీనెస్ అనేది సూపర్ఫిషియల్ అచీవ్మెంట్స్ తోనా, ఫేక్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ గా మనం ఉండడంలోనా, లేదా ఇంకొకటి కాదు, జెన్యూన్ కనెక్షన్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లోనే ఉంటాది అని, అదేదో నువ్వు క్రియేట్ చేసుకున్న ఇల్యూజన్ లో బతకడం కాదు, నువ్వేంటో తెలుసుకోవడంలో, నిన్ను నీ ఫ్లాస్ ని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్లడంలో ఉంటుందని చెప్పడానికి ఇంతకన్నా గొప్ప సీన్ ఉంటుందా చెప్పండి? నెంబర్ 3, గౌతమ్ నంద. ఆయన అండర్ రేటెడ్ జంప్, కానీ థియేటర్లో మాత్రం ఫ్లాప్ చేసాం. సర్లే, డబ్బు పెద్ద జబ్బు, ఇది చాలా సినిమాలు విన్నాం, చూసాం, కానీ ఇందులో డబ్బున్నోడికి కావాల్సింది ఏంటో తెలియదు, కానీ డబ్బు లేనోడికి ఈ లోకంలో డబ్బు ఒకటే ఇంపార్టెంట్ అనుకొని తన చుట్టూ ఉన్న వాటి విలువ ఏంటో తెలియదు. ఈ రెండు ఐడియాలజీస్ ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తూ డబ్బు ఇచ్చే ఆనందం, డబ్బు ఇచ్చే లగ్జరీ, కంఫర్ట్స్, లైఫ్ అండ్ హై,
అవన్నీ చూపిస్తూ అది ఎక్కువైపోయి ఆ కంఫర్ట్ అండ్ అవసరం మధ్యలో ఉన్న చిన్న లైన్ దాటితే డబ్బు కోసం మనిషి ఎంత పాకులాడతాడో, ఎంత దిగజారిపోతాడో, డబ్బులు మనిషిని సొంత అమ్మనాలను కూడా చంపడానికి కూడా ఆలోచించనివ్వదని చూపిస్తే, అమ్మ ప్రేమలో ఉన్న కమ్మదనం, నాన్న కోపంలో ఉన్న ఆప్యాయత, జీవితంలో ప్రేమించిన అమ్మాయి ఇచ్చే తోడు, మన అన్నవాళ్ళు ఉంటే లైఫ్లో ఎలాంటి కష్టాలున్నా నిలవగలం అన్న ధైర్యం, ఇవన్నీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు ఇంకో క్యారెక్టర్లో. బట్ అంతా బానే ఉందిరా, కానీ ఏదో తగ్గుతుంది, ఆ హై రాట్లేదు గురు అని అన్నప్పుడు ఇక్కడే ఏదో సీన్ పడాలరా అని అనుకుంటాం మనం. అప్పుడు పడతాది సార్ ఒక సీను, జిమ్మిచ్చు, అది నేను వాడే బ్రాండ్, ఈ బస్తీలో ఎవడు వాడతాడు బ్రో, ఎందుకు చేసావు అన్నప్పుడు తమనన్న ఫ్లూట్ బీజంతో తప్పలేదు బ్రో, దీన్నమ్మ ఇది కదరా రావాల్సిన హై. అక్కడ నుండి 40 minutes కోపిచ్చే నట విశ్వరూపం తమనన్న తాండవం అంతే. ఇంకా స్పెషల్గా సంపత్ నంది గారి డైలాగ్స్ గురించి చెప్పుకోవాలి. ఒక్కో డైలాగు ఒక్కొక్క తూట అంతే. డబ్బు వల్ల మారిపోతే మనిషి మృగంలా ఎలా మారిపోతాడు, బంధం గొప్పతనం తెలుసుకున్న మృగం మనిషిలా ఎలా అవుతాడని ఒక్క డైలాగ్తో చూస్తున్న మనకి చెంప మీద కొట్టినట్టు ఉంటాయి ఆ డైలాగ్స్ కానీ, డైరెక్షన్ కానీ, టేకింగ్ కానీ. నెంబర్ 4, నీది నాది ఒకే కథ. ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు కాదు, నువ్వు, నేను, నీ ఫ్రెండ్, నీ కజిన్, నీ బ్రదరు, ఇలా మనందరి రిఫ్లెక్షనే ఈ రుద్రరాజు అనే క్యారెక్టర్. చదవాలి, చదవకపోతే చాలా కష్టం. చదువు రాకపోతే ఇంట్లో నాన్న తిట్టే తిట్లు భరించడం ఇంకా కష్టం. పొరపాటున ఎగ్జామ్లో ఫెయిల్ అయితే సొసైటల్ ప్రెజర్, అమ్మ బాబోయ్, అది చాలా చాలా కష్టం. ఇలా మనమంతా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటి ఒక ప్రెజర్ ఫేస్ చేసే ఉంటాం. అసలు అందరూ ఈ ర్యాట్ రేస్లో పడిపోయి ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉండిపోయి లైఫ్ అంటే అంత సంపాదించాలి, సొసైటీలో ఎంత ఉందని చూపించుకోవాలని ఫేక్లో పడిపోతున్నారని మనమందరం రియలైజ్ అయ్యే లోపు అలా సినిమా చూస్తున్నప్పుడు ఒక్క సీన్ ఫర్ అవర్ లైఫ్ అన్నట్టు వేస్తారు సార్. అదే, నేనేం మర్డర్లు దొంగతనాలు చేయట్లేదు నాన్న, క్యాబ్ నడుపుకుంటున్నా అంతే. అందరి పేరెంట్స్ మా పిల్లలు యుఎస్లోనో కెనడాలోనో లేదా ఇంకోటో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, కానీ ఏ తల్లిదండ్రులు కూడా మా పిల్లలు హ్యాపీగా ఉండాలని అనుకోవట్లేదు. అసలు సంపాదనకి ఆనందానికి సంబంధం ఏముంది నాన్న? ఈ ఒక్క సీన్తో తను అవ్వాలనుకున్నది చెప్పలేకపోతున్న పిల్లలందరూ ఒక్కసారైనా వాళ్ళ తల్లిదండ్రుల వైపు చూసి నేను కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాం నాన్న అని అనుకోరుండరు. అయ్యో నా కొడుకు నా కూతురు ఎంత బాధపడుతున్నారో అనేది చూసి తల్లడిల్లని తల్లిదండ్రులు ఉండరేమో. నెంబర్ 5, వేదం, ద బెస్ట్ ఆంథాలజీ ఎవర్ మేడ్ ఇన్ TFI. ఇందులో జస్ట్ ఒక్క సీన్తో మనం సాటిస్ఫై అయిపోయామని అనడానికి లేదు. 5 బ్యూటిఫుల్ స్టోరీస్, 5 బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అండ్ దే జర్నీ, అండ్ వీళ్ళందరినీ కలుపుతూ ఒక ఎండింగ్ ఇస్తే ప్రతి స్టోరీకి ఇండివిజువల్ గా వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ కి ఒక్కో కంక్లూజన్. మంచు మనోజ్ వాళ్ళ ఫాదర్ దేశం కోసం పోరాడి చనిపోయిన సోల్జర్ అయితే, తను మాత్రం ఒక రాక్ స్టార్ గా మ్యూజిక్ బ్యాండ్ పెట్టుకోవాలనుకుంటాడు, కానీ లాస్ట్ లో టెర్రరిస్ట్ అటాక్ లో అందరినీ కాపాడే ప్రయత్నంలో తనే చనిపోతాడు. ద డెస్టినీ డిసైడ్స్, నువ్వు ఏది అవ్వాలనుకున్నా సరే నీకు ఏది జరిగితే నువ్వు గొప్పోడి అవుతావో అదే అవుతావు అని. అండ్ హీ బికమ్స్ ఎ నేషనల్ హీరో. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు వివేక్ బట్టలు పట్టుకుని ఏడ్చే సీన్ ఒకటి ఉంటది, మామూలు సీన్ కాదు అది. ఇంతకన్నా గొప్ప క్యారెక్టర్ ఆర్క్ ఏముంటుంది చెప్పండి? అండ్ అగైన్ మన ఐకాన్ స్టార్ కి, అదే కేబుల్ రాజ్ కి అయితే తన స్వార్థం కోసం ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేసి డబ్బుల కోసం స్టార్ట్ చేసే జర్నీలో తన తప్పు తెలుసుకోవడం, తన వల్ల ఇంకొకరికి అన్యాయం అవుతుంటే అది ఎలా ఉంటుందని తను రియలైజ్ అవ్వడంతో పాటు, బతుకున్నప్పుడు ఎవరో డబ్బున్నోడు పోతే తన బాడీని ఏసీ సభపేటికలో 2 days పెట్టుకోవడానికి బుక్ చేసుకున్నాక కేబుల్ రాజు సేస్, అరే నారిగా మన బస్తీలో పోతే గంటలు ఎత్తుతారు, అది బాగా డబ్బున్న ఇంట్లో పోతే ఇలా 2-3 రోజులు ఉంచుకుంటారు, చూడు సరిగ్గా సావడానికి కూడా డబ్బు ఉండాలి, దీన్ని అమ్మ జీవితం అని అంటే, తను చనిపోయాక 7 రోజులైనా సరే జనాలు తనని చూడ్డానికి వస్తున్నాక మహారాజు చావు సచ్చాడు బాబాయ్, ఎవడరా సచ్చాడు, చావు సచ్చింది, రాజు అమర్ రహే అనడంతో ఈ ఒక్క సీన్తో మనం గొప్పడం అవ్వాలంటే డబ్బున్నోడు అవసరం లేదు, నువ్వు చేసే పనుల్లో ఉంటుందని చెప్పడం మామూలు రేటింగ్ కాదు, అది సినిమా స్థాయిని ఎక్కడికో పట్టుకెళ్ళింది అది. ఇంకా మనోజ్ బాజ్పేయి స్టోరీ అయితే, ముస్లిం అన్న కారణంతో టెర్రరిస్ట్ని ముద్ర వేసి పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదే టెర్రరిస్ట్ అటాక్ లో తన ప్రాణాలకు సైతం తెగించి టెర్రరిస్టులను ఎదిరించి పోలీసుల్ని జనాల్ని కాపాడతాడు. ఆ తర్వాత లాస్ట్ కి ఏ కారణం చేత పోలీసులు అయితే తనని ఎంత టార్చర్ చేశారు, అదే పోలీసుని తను కాపాడాక ఆ పోలీస్ తనని వెళ్ళిపోని వదిలేయడం. ఇంకా సరోజ క్యారెక్టర్ అయితే తను పడ్డ పాటలన్నీ పడ్డాక ప్రాస్టిట్యూషన్ వదిలేయాలనుకోవడం. లాస్ట్ లో వడ్డోడు వాడి చదువు కోసం వారి తాత అమ్మమ్మ చేసిన అప్పులకి అసలు వడ్డీ అన్ని కలిపి 10 seconds లో లెక్క కట్టాక ఆ వసూలు చేసేవాడు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, ఏంటి పట్టాలా అలా ఇడిచేసావంటే, ఏం కట్టాడరా లెక్కలు, ఇడిసేద్దాంరా పాపం చదువుకుంటాడు అని అన్నాక ఆ పిల్లోడు వాళ్ళ తాతో పాటు అలా హ్యాపీగా వెళ్తూ ఉంటే ఒక మంచి సోల్ఫుల్ బీజం పడుతూ జస్ట్ అలా ఏ ఫిలిం బెక్రిస్ జాగలమునని పడగానే అబ్బాబ్బాబ్బా, ఇలాంటి హై కొన్ని 100 కమర్షియల్ సినిమాలు చూసినా రాదేమో. సో ఇలాంటి సినిమాలు అండ్ ఇలాంటి సీన్స్ మన TFIకి ఇంకా రావాలని కోరుకుంటూ, టైం లేక ఈ వీడియోలో కొన్ని సీన్స్ డిస్కస్ చేస్తాం. మీరు ఒక్కసారి ఈ వీడియోని మంచిగా ఎంకరేజ్ చేయండి, ఇంకొన్ని సీన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీస్ ఫర్ యూ అండ్ బై టీమ్ మూవీస్ ఫర్ యూ.